హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ అటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ ఎక్కడ చూసుకున్నా కూడా నెపోటిజం ఎక్కువగా వినిపిస్తుంది. హాలీవుడ్లో చాలా తక్కువ, కానీ బాలీవుడ్లో అయితే నెపోటిజం పేరు వినగానే మనకు విచిత్రమైన పేర్లు, అసలు యాక్టింగే రాని ఆర్టిస్టులు గుర్తొస్తారు. ఎస్, కానీ ఇటు టాలీవుడ్లో చూసుకుంటే అంత లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు టాలీవుడ్లో ఎవరెవరైతే హీరోలుగా పరిచయం అవుతారో ఖచ్చితంగా వాళ్ళ బాడీని బిల్డ్ చేసుకొని, యాక్టింగ్ స్కిల్స్ని నేర్చుకొని, యాక్టింగ్ నేర్చుకొని, డ్యాన్స్ నేర్చుకొని కష్టాలు పడుతూ ఇండస్ట్రీకి వస్తారు. అటు అది మెగా ఫ్యామిలీ అయినా సరే, అల్లు ఫ్యామిలీ అయినా సరే, ఘట్టమనేని ఫ్యామిలీ అయినా సరే, నారా ఫ్యామిలీ అయినా సరే, ఏ ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ కొడుకులు లేదా నెక్స్ట్ తరం ఎవరైనా సినీ ఇండస్ట్రీకి రాబోతున్నారంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అయితే అటు మెగాస్టార్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఆయన తర్వాత రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఉన్నారు. ఇటు ఘట్టమనేనికి సంబంధించి చూసుకుంటే కృష్ణ తర్వాత మహేష్ బాబు తర్వాత సితార అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నారా ఫ్యామిలీ సైడ్ చూస్తే అటు బాలకృష్ణ, ఆయన కొడుకు, ఇలా మొత్తం అన్ని ఫ్యామిలీస్లో కల్లా ఒక్కరి తర్వాత ఒక్కరు తీసుకొచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు యంగ్ హీరోస్ చాలామంది లిస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు. అదెవరెవరు అనుకుంటున్నారా? ప్రజెంట్ ఎక్కువ ఫోకస్లో ఉంది అంటే బాలకృష్ణ కొడుకు అయినటువంటి మోక్షజ్ఞ ఫస్ట్ లిస్ట్లో ఉన్నాడు. సెకండ్ లిస్ట్లో అయితే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ ఉన్నాడు. మూడో లిస్ట్లో ఇంకొకరు జాయిన్ అయ్యారు, అది కూడా రీసెంట్గానే జాయిన్ అయ్యారు. అదే ఘట్టమనేని గౌతమ్, అదే మహేష్ బాబు అండ్ అలాగే నమ్రత తనయుడు అయినటువంటి ఘట్టమనేని గౌతమ్. అయితే ఆయన జిమ్లో చేస్తున్న ఎక్సర్సైజెస్ చేస్తున్న ఒక వీడియోని నమ్రత పోస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఆ వీడియో కింద నెక్స్ట్ హీరో వచ్చేస్తున్నాడు మన తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పేసి అటు మోక్షజ్ఞ అండ్ అలాగే అఖిరానందన్ తర్వాత ఫోకస్లో ఉంది ఎవరన్నా ఉన్నారంటే అది గౌతమ్ అనే చెప్పొచ్చు. ప్రజెంట్ 18 ఇయర్స్ అబ్బాయికి, ప్రజెంట్ దాని తర్వాత 20 ఇయర్స్లోకి అడుగు పెట్టగానే దానికి సంబంధించి ఫుల్ ట్రైనింగ్ అంతా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అయితే తెలుస్తోంది. అంటే మొత్తంగా ఇటు బాలీవుడ్ కానీ మన టాలీవుడ్ కానీ ఒక్క విషయంలో మాత్రం ఒకటి మనం ఎప్పటికీ అసలు పోల్చలేము. బాలీవుడ్లో నెపోటిజం చాలా ఉంటుంది. ఎంత లెవెల్లో అంటే వాళ్ళకి యాక్టింగ్ రాకపోయినా పర్వాలేదు, జస్ట్ వాళ్ళ ఫేస్ వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టడము, లైక్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఫిలిమ్స్ క్రియేట్ చేస్తారు. కానీ టాలీవుడ్లో అలా కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఫిలింలో యాక్ట్ చెయ్యాలి, డైరెక్టర్ చేయిస్తాడు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ముందుకి ప్రోత్సహించి చెయ్యమని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడు అటు మోక్షజ్ఞ కానివ్వండి, అఖిరానందన్ కానివ్వండి, గౌతమ్ కానివ్వండి, వీళ్ళ ముగ్గురులో ఎవరి ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.